హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 4:40 అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము మడికేరి వ్యూ పాయింట్ కదా, మడికేరి వ్యూ పాయింట్ దగ్గర వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ కూర్గ్. స్టే ట్యూన్డ్. ఓకే, సో మనం ఇప్పుడు రైట్ నౌ నేను వచ్చేసి మందపట్టి ట్రెక్ దగ్గర ఉన్నాను. ఇట్స్ అ క్రేజీ హిల్ పాయింట్, క్రేజీ వ్యూ, చాలా బాగుస్తాయి పిక్స్, క్లిప్స్, నెక్స్ట్ లెవెల్ అసలు. సో మనకేంటంటే ఒక పాయింట్ ఉంటుంది, మందపట్టి పాయింట్, అక్కడ దాకా మన పర్సనల్ వెహికల్స్ అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి జీప్లో వెళ్ళాలి. సో జీప్ విల్ చార్జ్ సమ్వేర్ అరౌండ్ $600 to $800 డిపెండింగ్ ఆన్ ద సీజన్. సో మాకైతే అరౌండ్ $750 to $800 తీసుకున్నారు. కానీ రోడ్ అయితే చాలా డేంజరస్ ఉంది, బట్ దట్స్ అ వర్త్ ఎక్స్పీరియన్స్. 800 అయినా 700 అయినా డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ గైస్. సో ఏ బ్రో, మా రాహుల్ బ్రో మొత్తానికి కలిసాడు మొత్తానికి. సో జీప్స్ అయితే అన్నీ ఈయనే ఆగుతాయి. దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్ జీప్స్. దాని తర్వాత వీ హ్యావ్ టు ట్రెక్ ఫర్ ఆల్మోస్ట్ మైట్ బి 1 or 1.5 kilometers. దిస్ ఇస్ ద ట్రెక్ దట్ యూ వుడ్ సీ. ఓకే, సో ఆల్మోస్ట్ డ్రైవ్ అయితే వచ్చేసి 40 to 45 minutes డ్రైవ్ ఉంది. క్రేజీ ఉండే, మొత్తం ఆఫ్ రోడ్ వేసిన భయ, బాగుండే రైడ్ అయితే. కానీ ఆ సన్ రైజ్ ఆఫ్ దట్ వెలుగు అనేది కొంచెం మిస్ అయింది, అది ఒక్కటి కొంచెం బాధ ఉంది. కానీ చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఏమైనా కొత్త క్యాప్చర్స్ అయినా, కొత్త వ్యూస్ అయినా దొరుకుతాయేమో అని. లెట్స్ సీ. మొత్తం అన్నీ ఫుల్ క్రౌడ్ ఉంది, ప్యాక్డ్ ఉంది మొత్తం. ఇక్కడ సీజన్ కాబట్టి మొత్తం చుట్టుపక్కల ఎక్కడ చూసినా జీప్లే ఉన్నాయి. అండ్ యాజ్ ఆల్వేస్ సిగ్నల్ అయితే అస్సలు లేదు, క్యాష్ క్యారీ చేసుకోండి ఏమైనా కావాలంటే. దమ్మొస్తుంది, ఒక మంచి వ్యూ చూపిస్తా. ఐల్ షో యూ గుడ్ వ్యూ. ఇంత పైకి వచ్చిన తర్వాత దేర్ ఇట్ ఇస్. జస్ట్ విట్నెస్డ్ ది బెస్ట్ సన్ రైజ్ గైస్. సూపర్ ఉంది. నేను మిస్ అయిపోతాను అనుకున్నా, కానీ కరెక్ట్ నేను పైకి వచ్చాను అప్పుడే సూర్యుడు పైకి వచ్చాడు. చాలా బాగుండే, క్రేజీ. ఒకసారి పైకి వెళ్దాము. జస్ట్ సీ ద బెస్ట్ సన్ రైజ్ గైస్. నేనైతే మిస్ అయిపోతాను అనుకున్నా, కానీ జస్ట్ ఇలా పైకి వెళ్ళాను. అదే టైంలో ఐ సీన్ ద బెస్ట్ వ్యూ. చాలా బాగుంది. బట్ ఈ ట్రెక్ అనేది కొద్దిగా డిఫికల్ట్గానే ఉంది. బట్ లెట్స్ సీ ఆన్ ది అదర్ వే. ఇఫ్ ఇన్ కేస్ క్లౌడ్స్ ఏమైనా కనిపిస్తాయి మనకని పైకి వెళ్తున్నా. ఇంకా బాగుంది, వ్యూ అయితే బాగుంది, చాలా బాగుంది గైస్, వర్త్ ఇట్. ఒకసారి పైకి వచ్చిన తర్వాత ఇట్స్ అ బిట్ స్లిప్పరీ గైస్, చూసుకుంటారండి. నాలా క్రాక్ తీసుకుంటే డెఫినెట్గా స్లిప్ అవుతారు. జస్ట్ కొంచెం స్లిప్ అయిపోయా. లెట్స్ గో టు ది అదర్ పాయింట్. ఆల్ రైట్, కింద చూసి నడుస్తున్నాయి ఎందుకంటే స్లిప్ అవుతుంది, చాలా స్లిప్ అవుతుంది. చిన్న చిన్న పేబుల్స్ ఉన్నాయి. ఇది అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ సన్ రైజ్ అలా ఉంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా? సీదా మేఘాల మీద ఉన్నా. మేఘాల్లో కూడా కాదు, మేఘాల మీద ఉన్నా. చూపిస్తాను. చూస్తున్నారా, క్రేజీ వ్యూ ఉంది వెనకాల. నాకైతే జబర్దస్త్గా నచ్చింది, చాలా బాగుంది. డెఫినెట్లీ పక్కా చూడాల్సిందే వ్యూ అయితే. కూర్గ్ వచ్చిన తర్వాత సూపర్ ఉంది పైన. ఇంకొంచెం కిందికి పోయి చూసాము, అక్కడ మొత్తం గేట్ ఉంది ఒకటి, ఆ బ్యారికేడ్. అక్కడ వెళ్ళి అక్కడే మనం మంచి వ్యూ దొరుకుతుందని చూసాం. కానీ పైనుంచి అయితే టాప్ నాచ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది పైనుంచి అయితే.
వ్యూ అంటే ఇది వ్యూ అంటే ఎలా ఉంది? ప్రియాంక ఎట్లా అనిపిస్తుంది నీకు ఇక్కడ వచ్చిన తర్వాత? చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ వచ్చిన తర్వాత? సూపర్ ఉంది అసలు వ్యూ అయితే. నిజంగా పడుతుంది అసలు 5 o'clock 4 o'clock లేచి రావడం అయితే. డెఫినెట్లీ కమ్ గైస్. కంపల్సరీ అంటావు? కంపల్సరీ. బట్ చలి మాత్రం ఇరిగేస్తుంది భయ్య. అయితే ఏం చేయాలి చలి ఇరిగేస్తే? చెప్పు మా గ్యాంగ్ లీడర్ వచ్చేదా? మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మాత్రం ఎరగేసి వస్తుంది భయ్యా. అయితే సో పైకి వెళ్ళాలి, ఆకలి కూడా అవుతుంది. ఫస్ట్ టీ కావాలి. ఒక వర్స్ట్ థింగ్ ఏంటంటే మేము ఇద్దరం టీ లవర్స్. కూర్గులో 2 days అవుతుంది. ఒక్క మంచి టీ కూడా లేదు తెలుసా ఇక్కడ. ఎవరైనా తెలిసినట్టు ఒక టీ ఇప్పండి అయ్యా ప్లీజ్ అయ్యా. కానీ మీరైతే మస్ట్ విజిట్ పక్కా. ఎంత లేట్ అయినా ఎంత జల్దీ అయినా కానీ జల్దీ రండి. యు ఆర్ హియర్ బై 5:30కి ఇక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. 5 ఉంటేనే బెటర్. ఇంకా 5కి ఉండాలా, అప్పుడే ఇవన్నీ వ్యూస్ కనిపిస్తాయి మీకు, లేకపోతే చాలా కష్టం. సో కరెంట్లీ వీఆర్ అట్ అబ్బీ ఫాల్స్. ఫస్ట్ ఈ వ్యూ పాయింట్ అయిపోయింది, సెకండ్ వచ్చేసి అబ్బీ ఫాల్స్. పర్ హెడ్ 10 rupees, నో యూపీఐ, ఓన్లీ క్యాష్. ఎలా ఉందండి టీ? ఎలా ఉంది? అంత మంచి వ్యూ చూసిన తర్వాత కూర్గులో ఏదన్నా మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ అన్నా ఉందంటే ఓన్లీ టీ. అంతే. రెండు తర్వాత మూడో విషయం ఏముంది? నేను ఇలా బ్లాగ్ తీయడమా? సో రైట్ నౌ వీఆర్ ఎంటరింగ్ టు అబ్బీ వాటర్ ఫాల్స్ విత్ అబ్బీ ఫెలోస్. So we met new friends. So guys, you are from? We are from Hyderabad. Telugu? Telugena? మన తెలుగులో ఎక్కడైనా తెలుగులేండి. ఎక్కడైనా ఉంటారు తెలుగు. అంతే. పుష్పనా తగ్గేదే లేదు. హాయ్ గైస్, హాయ్. ఇంకేం ఎలా ఉంది? బాగుందా వ్యూ? మంచిగా ఉంది. చలో, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఛానల్ పేరు ప్రిన్స్ బైట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, కానీ ఒక్కడే మాకు నచ్చలేదు ఏంటంటే కింది దాకా మాకు వెళ్ళే ఛాన్స్ లేదు. వెళ్ళుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుండే, ఎందుకంటే వాటర్ ఇక్కడ పెద్ద లోతు కూడా లేదు. మీరు చూస్తుంటే ఇక్కడంతా మనకు డైరెక్ట్ గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. సో అట్లీస్ట్ ఇక్కడ దాకా ఉంటే కూడా బాగుంటుండే, ఎందుకంటే ఆ ఫాల్స్ ఇలా పడుతూ ఇలా వస్తుంటే నెక్స్ట్ లెవెల్.
బ్రో ఈ ప్లేస్ కోసం ఎట్లుంది ఈ ప్లేస్ చెప్పు. ఫుల్లీ ఎక్సైటెడ్. ఎగ్జాక్టెడా బాగుందా? బాగుంది. చలో చలో గైస్ సీ యూ. సో జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో నవ్ వీఆర్ స్టెపింగ్ టు రాజా సీట్ అనమాట. క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. లెట్ సి ప్రైస్. టికెట్ నాకు తెలిసి టికెట్ ఎంట్రీ ఫీ ఉంది. లెట్ మీ జస్ట్ కన్ఫర్మ్. క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. నాకు తెలిసి సమ్ స్కూల్ పిక్నిక్ అనుకుంటా. ఆల్మోస్ట్ పిల్లలు మొత్తం నిండిపోయారు. టికెట్ ఉంది. టికెట్ పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్. ఫుడ్ ఎలా ఉండే మనకు? ఫుడ్ యాక్చువల్లీ బాగుంది ఇవాళ. కర్ణాటక ఫుడ్ అంటే రికమెండెడా? సేమ్ మన తెలంగాణ స్పైసీ కైండ్ ఆఫ్ ఉండదు, బట్ స్వీట్, క్యూట్ అండ్ సమ్వాట్ టేస్ట్ గుడ్. ఆల్ రైట్. సో చూసారు కదా, ఫుడ్ ఎక్కడున్నా బాగానే ఉంది. ఇప్పుడు దాకా టిఫిన్ చేసాము, నేను నైట్ డిన్నర్ కూడా చేసాము. సేమ్ మన ఫుడ్ లాగే ఉంది. ఇట్స్ తినొచ్చు. డిఫరెంట్గా మరీ మహారాష్ట్ర లాగా సప్పసప్ప అట్లేం లేదు, మనలాగే ఉంది, తినొచ్చు. సేమ్ కమ్మగా ఉంది, హాయిగా ఉంది. సమ్మగా ఉంది, హాయిగా ఉంది అన్న చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ టు ది పాయింట్ అన్న. కమ్మగా ఉంది, హాయిగా ఉంది. కమ్మగా ఉంది, హాయిగా ఉంది అంట నేను. సో అన్న యాక్చువల్లీ చాలా స్కిల్ఫుల్. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, రియల్ ఎస్టేట్ అండ్ వాట్ నాట్. పొద్దున మంచి మంచి స్టోరీస్ మాట్లాడుకున్నాము. పొద్దున చూసారు కదా మనము వ్యూ పాయింట్ దగ్గర వెళ్ళాం. సో అన్న వాళ్ళతో వెళ్ళాను. అండ్ మన బ్రో వాట్సాప్ హాయ్ అన్న. హాయ్. ఫిష్ బామ్. నీ పేరేంటి? అవినాష? అవునా, చాలా మంచి పేరు. ఎట్లుంది, బాగుందా? నచ్చుతుందా నీకు? ఎలిఫెంట్స్ నచ్చినాయా నీకు? నేనా ఎలిఫెంట్స్ బాగున్నాయా? సూపర్ అన్న, సూపర్. ఎలా చెప్పు, ఎలిఫెంట్ ఏమన్నా సూపర్ అన్న. తినిపించా ఎలిఫెంట్ కి? అయ్యా నీలాగే తింటలేదు అది కూడా. సో ఈ ప్లేస్కి రాజా సీట్ అని పేరు ఎందుకు వచ్చినంటే, ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఆ కాలంలో రాజా అండ్ రాణి ఇక్కడ కూర్చొని ఈ వ్యూని చూస్తుండే. సో మొత్తం ఈ సిటీ టౌన్ మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ కూడా ఫేమస్. మేము యాక్చువల్గా రాంగ్ టైంకి వచ్చాము, ఆఫ్టర్నూన్లో వచ్చాము. కానీ మీరు కనుక వస్తే ఎర్లీ మార్నింగ్ ఆర్ కరెక్ట్ సన్సెట్ అయ్యే టైంకి రండి. అప్పుడే ఈజ్ ద బెస్ట్ టైం. లేకపోతే అసలు ఏం లేదు, ఒక కైండ్ ఆఫ్ గార్డెన్ ఉంది, కానీ సన్ రైజ్ అండ్ సన్సెట్కి దిస్ విల్ బి ద క్రేజీ పాయింట్. అంటే యాక్చువల్గా వ్యూ అవి చూసాక మనకు ఆ వైబ్ వస్తలేదు. సో దిస్ ద కరెక్ట్ పాయింట్ ఫర్ ఫోటోగ్రఫీ. ఇక్కడ నుంచి తీసుకోండి. ఓకే, యూజువల్గా ఏంటంటే మనం జస్ట్ కూర్చొని చిల్ అవుట్ అవ్వడానికి ఇది ఒక మంచి స్పాట్. కానీ ఈవినింగ్ టైం ఆర్ ఎర్లీ మార్నింగ్ టైం వస్తేనే బెటర్. లేదంటే దండగా మీకు ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. సో ఇన్ కేస్ ఆఫ్టర్నూన్ ఉంటే స్కిప్ దిస్ ప్లేస్ బెటర్. లేకపోతే నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకోండి. సో హౌ వాజ్ దిస్ ప్లేస్? సో బ్యాడ్. వెరీ బ్యాడా? సో బ్యాడా? వెరీ 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 బ్యాడ్. సో గైస్, నాకు ఈ కూర్గ్ ట్రిప్ అవ్వనికి ద ఓన్లీ రీజన్ ఇస్ ట్రిప్ ఆన్ వీకెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ట్రిప్ ఆన్ వీకెండ్స్. అసలు యూనో దిస్ వీడియో ఈస్ కంప్లీట్ స్పాన్సర్డ్ బై దెమ్. అసలు మీరు లేకపోతే ఇవి కూర్గ్ ట్రిప్ అవ్వకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ చంద్రసేన బ్రో. లైక్ వై ట్రిప్ ఆన్ వీకెండ్ సెలెక్ట్ చేయాలి? లైక్ మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ చాలా పేజెస్ ఉన్నాయి ఈ మధ్య. ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ది ఓన్లీ రీజన్ నేను ఏం చెప్తానంటే కస్టమర్ రెస్పాన్స్. రైట్, విత్ ఇన్ అ ఫ్యూ మినిట్స్ డెఫినెట్లీ వాళ్ళైతే మీకు రెస్పాన్స్ ఇస్తారు. నో మ్యాటర్ వాళ్ళు ఎంత బిజీ ఉండని, నో మ్యాటర్ ఎంత పీక్ సీజన్ ఉండని, చాలా ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. అండ్ మీకు ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకుంటారు. లైక్ వీళ్ళ ట్రిప్ గైడ్స్ ఉంటారు దగ్గరుండి, మీకు స్టే లేకపోతే ఎక్కడ వెళ్ళాలి, మీ దగ్గర ఇంకేస్ కస్టమైజ్ ట్రిప్ ఏమైనా ఉందా, లేకపోతే మీరు ఎక్కడ వెళ్ళాలి అర్థం కావట్లేదు అంటే వీళ్ళు డెఫినెట్గా ఒక మంచి గైడ్ ఇస్తారు. సో ప్లీజ్ మీరు ఎక్కడైనా మన సరౌండింగ్స్ ఆర్ ఇండియాలో ఆర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ గైస్ వన్ గో, ట్రిప్ ఆన్ వీకెండ్స్ ఈజ్ అ స్పాట్ టు గో. రైట్. సో మన వాళ్ళు ఇచ్చే టెంపో ఇలా ఉండబోతుంది. మొత్తం ఆల్మోస్ట్ లైక్ ఒక 14 సీటర్ టెంపో ఉంటుంది. రైట్, దాని తర్వాత దిస్ ఇస్ సిట్టింగ్ ఇన్సైడ్. రైట్, సో ఈ టెంపో ఉంటుంది. సో ఈ టెంపోలోనే మనం ట్రావెల్ ఎక్కడ పోయినా టు అండ్ ఫ్రో మొత్తం వీలే చూసుకుంటారు. ఓకే, చిన్న ఓన్లీ ఎంట్రీ టికెట్స్ ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి. కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దాకా వెళ్ళాలంటే ఇలాంటి టెంపో. సో రైట్ నౌ మేము ఒక 20 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇదొక టెంపో అండ్ అదొక టెంపో మాది. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మళ్ళా రూమ్స్ వచ్చేసి మాత్రం ఐ ట్రై టు షో యూ. నేను నైట్ కొంచెం లేట్ అయిపోయింది, టైర్డ్ అయిపోయినా కాబట్టి రూమ్స్ కవర్ చేయలేకపోయా. కానీ రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉండే, చాలా నీట్గా ఉండే. పర్ పర్సన్
టూ షేరింగ్ ఉంటుంది, లైక్ ఒక రూమ్లో ఇద్దరు ఉండొచ్చు, సారీ రైట్. సో టూ షేరింగ్ రూమ్ ఉంటుంది, బాగుంటుంది, క్లీన్ అండ్ నీట్ ఉంటుంది, వాష్రూమ్ కూడా చాలా క్లీన్ ఉంటుంది. సో ఎక్కడ పోయినా మనకు స్టే కోసం ఏం ప్రాబ్లం లేదు, ట్రావెల్ కోసం ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగా చూసుకుంటారు. నేను కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకుంటాను కొంతసేపట్లో. అందరు కొద్దిగా బిజీ ఉన్నారు తినడంలో అండ్ కొంచెం టైర్డ్ అయిపోయారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రిప్ ఆన్ వీకెండ్స్. So all right guys, currently we are at the next spot that is called చిన్న కేశవ టెంపుల్, బేలూర్. ఇది చాలా ఫేమస్ మన తమిళనాడులో. ఆర్కిటెక్చర్ ఇస్ క్వైట్ డిఫరెంట్, నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఆర్కిటెక్చర్, చూపిస్తాను నేను మీకు. చాలా వాస్ట్ ఉంది. ఇది అగైన్ సేమ్ కైండ్ ఆఫ్ విజయనగర డైనెస్టీలోనే ఐ థింక్ దట్స్ బీన్ బిల్డ్. బట్ లెట్ మీ జస్ట్ గో త్రూ ద హిస్టరీ ఇన్ కేస్ అది నిజమా కాదని చెప్పి. ఐ విల్ షో యూ ది ఇన్నర్ లుక్. మా అన్న వాళ్ళు కలిసారు మళ్ళా. అన్న, హౌ డు యు ఫీల్ అబౌట్ దిస్? సూపర్ అసలు, ఆర్కిటెక్చర్ ఎలా ఉంది? చాలా బాగుంది. సేమ్ నాకైతే హంపీలో ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, సేమ్ డిట్టో అలానే ఉన్నాయని. వరంగల్ కూడా వీళ్ళంతా విజయనగర్ డైనెస్టీ కదా, వాళ్ళందరి సేమ్ ఆర్కిటెక్చర్ అందరూ అలానే ఉంది. చాలా బాగుంది అసలు, చూడడానికి రెండు కళ్ళు చాలేవు అసలు. దీన్ని ఒక 2-3 అవర్స్ కాదు, 1 డే చూసినా కూడా తక్కువే. డీటెయిలింగ్, ప్రతి డీటెయిలింగ్ ఎలా ఉంది? ప్రతి డీటెయిల్ చాలా సూపర్ అసలు. లోపలనే కాదు, బయట కూడా ప్రతి డీటెయిలింగ్. మీరు పైన చూడండి, తోరణాలు, నగలు, తోరణాలు, నగలు, తర్వాత పాతకాలంలో దర్వాజాలకు కట్టే తోరణాలు కూడా ఎంత బాగున్నాయి చూడండి. డీటెయిలింగ్ ఉంది. తర్వాత దేవునికి నగలు ఎంత అలంకరించారు, ఫ్లవర్స్ విత్ దానిలో లోటస్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ అన్ని కనబడుతున్నాయి. చాలా డీటెయిల్. 12th సెంచరీలో కట్టింది. ఇది చూడండి, ఇది ఎంత బాగుంది. గ్యాప్ చూడండి, మళ్ళీ ఇక్కడ డిజైన్ చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ డీటెయిల్. అగైన్ హియర్ ఎవ్రీథింగ్ ఇస్, నేను చెప్తున్నా హంపి కన్నా చాలా బాగుంది. ఇక్కడ హంపి కన్నా చాలా బాగుంది. లోపల పాదాలు ఉంటాయంట అన్న, ఇప్పుడే చెప్పారు. వస్తున్నా చూసాం, లోపలికి వెళ్ళి చూసాం. కానీ డెఫినెట్గా మీకు ఇన్ కేస్ కొంచెం టైం స్పెండ్ చేసుకున్నా డెఫినెట్గా మస్ట్ విజిట్. ఇది చాలా చాలా పెద్ద ఉందా ఇది. ఒరిజినల్ చెప్పులు, ఇవి ఒరిజినల్ చెప్పులు. స్వామివారికి చేసిన ఒరిజినల్ చెప్పులు కాసి ఇది. బా, నేను అసలు మిస్ అయిపోతుండే. ఇది అన్న ఇప్పుడు కాబట్టి సెట్ అయిపోయింది. బా, చూడండి అది ఎంత పెద్ద ఉంది. ఆ తమ్మి చూడండి మీరు, అసలు మన తమ్మి చూడండి అది ఎంత పెద్ద ఉంది. ఇది మన ఎక్కడ జస్ట్ ఎంటర్ అయిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది. ఓకే, యూజువల్ కనిపించదు, అది ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ లోనే ఇక్కడే ఉంటుంది అది. బాగుందన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వ్యూ. ఓకే, అంటే అసలు అట్లాంటివి మిస్ అవుతాం, మేము మాత్రమే వెతుకుతాం ఇలాంటి. మీకు తెలుసు, మీకు ఇలాంటిది ఎక్కడో ఒకటి ఉంటుంది, అది ఎక్కడ ఉంది అని చెప్పి మీకు తెలుసు కాబట్టి మీకు దొరికింది అది. ఇంకోటి ఏంటంటే అసలు ఇది చేయడానికి కూడా ఎంత కష్టపడి ఉంటారు వీళ్ళు. అసలు వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటారు, ఎంత చేసి ఉంటారు. అసలు ఇది చూడడానికి 2 కళ్ళు చాలట్లేవు.
అదే కాదు మళ్ళీ అంతా ఒకటే మార్బుల్ మీరు ఒకటే గమనిస్తే marble, అవునవును. ఆ పైన అంతా ఒకటే మార్బుల్ మళ్ళీ దానికి మళ్ళీ అంత డీటెయిలింగ్ ఉంది మళ్ళీ దాంట్లో చాలా గ్రేట్ అసలు ఇంత బాగా చేశారు ఒక్కొక్క విగ్రహము అసలు వాళ్ళ వేసుకునే డ్రెస్సింగ్ నుంచి వేసుకునే నగల వరకు ఆర్నమెంట్స్ దాకా ఆర్నమెంట్స్ వరకు టోటల్ గా వాళ్ళు చెక్కారనమాట. ఎంత గ్రేట్ అంటే అసలు వండర్ఫుల్. అలా ఎన్ని డబ్బులు ఇచ్చారో వాళ్ళు అసలు ఏంటి అసలు ఎన్ని సంవత్సరాలు అయిందో. ఎన్ని సంవత్సరాలు అయిందో హిందూ సాంప్రదాయం ఇంత గొప్పగా ఉండడానికి కారణం కూడా ఇది ఒక ఇది ఒక గుడి. ఇలాంటివి మనల్ని జీవితంలో ముందుకు తీసుకుపోయేటి గ్రేట్. ది 4th స్పాట్ ఆఫ్ డే 2. నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళాలి కానీ క్లోజ్ అయిపోతుందంట. టైం ఎంత అవుతుంది? 6 o'clock 5:15 అవుతుంది. ఇక్కడ నుంచి ఎంత దూరం ఐడియా ఉందా? ఎంత? 20 ఫాస్ట్ ఇక్కడ నుంచి 20 minutes 6 దాకా క్లోజ్ అయిపోతుంది. మా వాళ్ళు ఏమో ఉడుకు రక్తం కాబట్టి గేమ్స్ ఆడాలి అంటున్నారు. మా అక్క కూడా జిప్ లైన్ చేయాలంట. సో వాటర్ యాక్టివిటీస్ సర్లే ఓన్లీ వాటర్ యాక్టివిటీస్ అంట. మా లక్ పొద్దున చాలా బాగుంది కాబట్టి దొరుకుతో లేదో నో ఐడియా. బాగుందండి డెఫినెట్ టెంపుల్ బాగుంది. మిస్ అవ్వకండి. నేను కూడా ఫస్ట్ అనుకున్నా ఏముంటుంది చిన్న కేశవ టెంపుల్ కదా అసలు ఏం బాగుంటుందేమో అనుకున్నా. అనవసరంగా 30 minutes వేస్ట్ ఎందుకు అవడం అని చెప్పి కానీ వచ్చినాక నాకు చాలా నచ్చింది. హలో 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 కానీ చాలా బాగుంది. డెఫినెట్లీ ఈ టెంపుల్ అయితే కవర్ చేయాల్సిందే మీరు. ఓకే హలో హలో ఓకే 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 లవ్ అంతా లవ్వే. యూట్యూబ్ ఛానల్ ఓకే ఓకే. వాట్స్ యువర్ నేమ్? ఆదర్శ్ వాట్స్ యువర్ నేమ్? గణేష్ వాట్స్ యువర్ నేమ్? సచిన్ ఓకే సే హాయ్. ఓకే ఓకే ఆల్ గుడ్. ప్రిన్స్ బైట్స్ యా ఓకే. యు ఆర్ ఫ్రమ్ విచ్ క్లాస్? 8th యు 7th 7th. పిక్నికా స్కూల్ పిక్నికా ఊరా? విఏ స్టైలిష్ మోడలా? I am studying in 8th class. ఓకే 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 చలో బాయ్ గాయ్స్. చలో చలో రైట్ నౌ ది నెక్స్ట్ స్పాట్. దిస్ నథింగ్ బట్ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. యాగాచి డ్యామ్ ఉంటుంది కదా మనది. సో ఇది పెద్ద లేక్ ఆర్ ఏం కాదు, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. యాగాచి డ్యామ్ ఉంది కదా ఆ బ్యాక్ వాటర్స్ ఒక చిన్న మ్యాన్ మేడ్ కైండ్ ఆఫ్ లేక్ ఉంది ఇక్కడ. సమ్ కైండ్ ఆఫ్ షార్ట్ స్పోర్ట్స్ ఉన్నాయి. చూపిస్తా స్కోర్స్ ఎంత ఉన్నాయి. సారీ ప్రైజెస్. ప్రైజ్ లిస్ట్ వచ్చేసి స్పీడ్ బోట్ ఇస్ 250 per person and banana again 250 per person. బంపర్ రైడ్ వీ హ్యావ్ అండ్ కయాకింగ్, క్రూజ్ బోట్. సో బేసికల్గా మనకు ప్రతి వాటర్ యాక్టివిటీస్లో ఏమున్నాయి మోస్ట్లీ అన్ని స్పోర్ట్స్ అయితే కవర్డ్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి. మరీ హై లేదు లో లేదు. వీ హ్యావ్ బిట్ ఆఫ్ రీజనబుల్ ప్రైజెస్. దేనికి వెళ్తున్నారా మీరు? వీఆర్ గోయింగ్ ఫర్ ఏంటది బంపర్ రైడ్. బంపర్ రైడ్ ఓకేనా. సీ యూ అగైన్. ఫస్ట్ టైం ఇది ఇంతకు ముందు వెళ్ళారా? ఫస్ట్ టైమా? ఓకే సీ యూ. ఎక్కడ పోతున్నారా ఏ రైడ్కి? స్పీడ్ బోట్. స్పీడ్ బోట్ ఎక్కడ పోతున్నారా? ఎక్సైటెడా? లెట్స్ గో లెట్స్ గో. నువ్వు వెళ్ళు బయటకు వెళ్ళు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏమైంది ఏమైంది ఏమైంది? వెళ్తాను కదా. ఇప్పుడు వెంటనే అడగాలి ఎట్టున్నాడు అమ్మ కుక్కలు కాబట్టి అంటది మెల్లిగా. డిన్నర్ చేయడానికి మేము ఒక చిక్మంగళూరు దగ్గర వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఒక హోటల్ దగ్గర ఆగుతున్నాం. ఒక క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే నేను యాక్చువల్గా ట్రిప్ ఒకళ్ళు వెళ్దాం అనుకున్నా. నా బెస్ట్ ఫ్రెండ్ ఆల్మోస్ట్ 15 years నుంచి పరిచయం మేము. కానీ లాస్ట్కి ఆయనకే కలిసా. ఇతనే వాడు. అసలు కలవద్దు అనుకున్నా కానీ వీనే కలిసాం. మళ్ళా వాడు కూడా నాకు కలవద్దు అనుకున్నా కానీ వాడు నన్నే కలిసాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ మీటప్ కానీ చాలా క్రేజ్ ఉంది. ఎలా ఉందో నీకు? శని పక్కనే తిరుగుతుంది ఇట్లా. నేను కాదు వాడు నాకు శని.